గెలిచిన మేయర్, డిప్యూటీ మేయర్, ఇద్దరు చైర్మన్లకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున వారికి నేను అభినందన తెలుపుతున్నాను. కరీంనగర్లో కొలగాని శ్రీనివాస్ మేయర్, డిప్యూటీ మేయర్ వై సునీల్రావు గారికి, అదేవిధంగా మన నారాయణపేటలో కొండ శ్వేత చైర్మన్గా, మంజుల వైస్ చైర్మన్గా, అదేవిధంగా భైంసాలో తుమ్మెల దత్తాత్రేయ బీజేపీ ఇండిపెండెంట్ బీజేపీ క్యాండిడేట్ ఉండే అక్కడ కొన్ని కారణాల వలన అక్కడ ఇండిపెండెంట్గా కూడా కొంతమంది పోటీ చేసి సీట్లు కైవసం చేసుకుని భైంసాని కూడా మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ ఖాతాలో పడ్డది. భైంసా అనేది మొత్తం రాష్ట్రంలో ఒక సంచలనమైనటువంటి ఒక కేంద్రం, అది ఒక రాజకీయ కేంద్రం. అక్కడ ఉన్నటువంటి ఒక అనేక మంది కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, హిందూ వాహిని, బజరంగ దళ కార్యకర్తల్ని, అటు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత, మళ్ళీ ఈ పార్టీ వచ్చిన తర్వాత మా కార్యకర్తల్ని వేధించి హెరాస్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి, మర్డర్ల కేసు పెట్టి, వందలాది మంది కార్యకర్తల్ని వారు జైలుకు పంపించి తప్పుడు కేసు పెట్టి ఆరోపించి వాళ్ళ మీద పెట్టినటువంటి ఒక కేంద్రం అది. దాంట్లో సగం మందికి నేనే ఆ రోజు న్యాయవాదిగా యాక్టివ్గా ప్రాక్టీస్ చేసిన రోజుల్లో నేనే ఆర్గ్యూ చేశాను. ఎంతోమంది కుటుంబాలు అక్కడి నుంచి వెళ్ళిపోయినాయి, పారిపోయారు. అక్కడ ఎంఐఎం ఒక ఆగడాలకి అక్కడ తట్టుకోలేక కూడా ఒక డాక్టర్ ఒక నర్సింగ్ హోమ్ మీద అటాక్ జరిగింది, ఎంతోమంది చంపేయడం జరిగింది. వినాయక చవితి చేస్తుంటే దాని పైనుంచి మస్జిద్ పైన రాళ్ళు వేసి హిందువులు వాళ్ళకు పండుగ కూడా చేసుకోలేని పరిస్థితి ఈరోజు భైంసాలో ఉండే. మజ్లీస్ పార్టీ చివరికి లాస్ట్లో వాళ్ళు ఎంఐఎం మేయర్గా ఉండే, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ, మజ్లీస్ పార్టీ, లేకుంటే బీఆర్ఎస్ మజ్లీస్ పార్టీ వాళ్ళ మధ్యన వాళ్ళ ఉన్నటువంటి ఒక ఆ సంబంధాల గురించి కూడా నేను ముందు చెప్తా ఏమేమి సంబంధాలు ఉన్నాయి వాళ్ళని. వాళ్ళు మాట్లాడి వాళ్ళు చేసుకొని బీజేపీని రాకుండా చేసే ప్రయత్నం చేశారు. అటువంటి భైంసాలో నేను భైంసా ప్రజలకు శీర్ష వహించి వారికి నమస్కరిస్తున్నాను, ధన్యవాదాలు తెలుపుతున్నాను. దాంతోపాటు తెలంగాణ ప్రజలకు కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీకి ఇచ్చినటువంటి ఆదరణ, చాలామంది అనవచ్చు మీకు ఇన్నే వచ్చినాయి అన్నీ వచ్చాయని చెప్పేసి. ఇవన్నీ కూడా ఏ విధంగా మా ఒక గ్రాఫ్ పెరిగింది, ఏ విధంగా ఎవరెవరు గ్రాఫ్ తగ్గినాయి, మొన్న నేను మాట్లాడినప్పుడు కొంత ఇమ్మీడియట్ ఒక ఇనిషియల్ ట్రెండ్లో ఉండే కాబట్టి చెప్పాం. ఇప్పుడు మీకు చెప్తా ఉన్నాను, మాకు 220లో 204 నుంచి ఈరోజు 336 దాకా మేము గెలిచినాం. మా ఓటు శాతం కూడా పెరిగింది. అదేవిధంగా మొత్తం 100 వార్డులు కార్పొరేషన్ కావచ్చు, చైర్మన్ కావచ్చు మేము గెలిచినాం. ఇప్పుడు 25+ మున్సిపాలిటీస్లో మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కానీ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఈరోజు మేము ఆవిర్భవించినాం. చాలా చోట్ల వైస్ చైర్మన్లు భారతీయ జనతా పార్టీ గెలిచేది, ఇంకా అన్ని లెక్కలు రాలేదు. కొన్ని మెదక్, జహీరాబాద్, సంగారెడ్డి నుంచి కొన్ని వచ్చినాయి, రంగారెడ్డి కొన్ని ప్రాంతాల నుంచి వైస్ చైర్మన్ అక్కడ ఇక్కడ ఎన్నిటికి లెక్క రాలేదు నాకు. ఇక కానీ 25 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ నిర్ణయాత్మకమైన శక్తి ఈరోజు మేము అక్కడ ఉన్నాం. దాదాపు 15 స్థానాల్లో మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా, రాయకల్ కానీ, మెట్పల్లి కానీ, మన కామారెడ్డి కానీ, ఆదిలాబాద్ కానీ, ఇట్లా చాలా చిన్నవి పెద్దవన్నీ కలిపేసి మేము 15 స్థానాలు ఉన్నాం. ఈరోజు ఆదిలాబాద్లో కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీ మాది. మాకు గతంలో కరీంనగర్లో ఉన్నదానికన్నా ఈసారి 17 వార్డు డివిజన్స్ పెరిగినాయి, మాకు 17 ఎక్కువ గెలిచినాం. ఆదిలాబాద్లో గతం కన్నా ఈసారి మేము 11 ఎక్కువ గెలిచినాం. కామారెడ్డిలో గతం కన్నా ఈసారి మేము 8 గెలిచినాం. మెట్పల్లిలో గతం కన్నా ఇప్పుడు 6 గెలిచినాం ఎక్కువ. రాయకల్లో ఇంతకుముందు 0 ఉండే, ఇప్పుడు మేము 5 గెలిచినాం. అదేవిధంగా ఆర్మూర్లో 5 ఉంటే మేము ఇప్పుడు 8 గెలిచినాం. మహబూబ్నగర్లో మేము 8 గెలిచినాం. ఇట్లా మీరు చూసుకుంటా పోతే
ప్రతి చోట కూడా మా ఒక గెయిన్స్ అయినాయి, మాకు పెరిగినాయి. ఈస్టర్న్ తెలంగాణ అంటే ఖమ్మము, వరంగల్ ఆ ప్రాంతం ఏది ఉందో గతంలో మాకు ఎటువంటి ఒక ప్రాతినిధ్యం లేనటువంటి కొత్తగూడెంలో కూడా కొత్తగూడెం కార్పొరేషన్లో మేము ఒక కార్పొరేటర్ గెలిచినాం. అశ్వరావుపేటలో కూడా మాకు ఒక గెలిచినాం మేము. ఇది కాక మేము అశ్వరావుపేట ఖమ్మము, ఇది కాక పరకాల్లో ఫస్ట్ టైం మేము ఈసారి 3 గెలిచినాం. అదేవిధంగా ఈ యొక్క కాంటెస్ట్లో లేదు భారతీయ జనతా పార్టీ అనేది సీరియస్గా మేము కాంటెస్ట్ చేసినటువంటి ఒక ప్లేసెస్ మనం చూసాం. తర్వాత ఏవైతే మా ఓటు బేస్ ఉన్నదో అది చాలా చోట పెరిగింది, ఒక్కొక్క చోట అదే విధంగా సాగించింది. ఓటు శాతం పెరగడంతో పాటు మా యొక్క ప్రత్యర్థులు అంటే బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళు సంఖ్యలు ఎగిరేసుకుంటారు. బీజేపీకి 300 మాకు ఎక్కువ వచ్చినాయి, మాకు ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ బీఆర్ఎస్ వాళ్ళ సంగతి చెప్తాను. బీఆర్ఎస్కు వాళ్ళ ఒక 43% తగ్గినాయి. వాళ్ళకు ఇప్పుడు ఓన్లీ 29%కి వచ్చినాయి. వాళ్ళకు 14% డ్రాప్ అయింది. లాస్ట్ టైం కన్నా 2020 కన్నా ఇప్పుడు 14% ఓట్లు తగ్గినాయి. వాళ్ళకు గతంలో 1340 వార్డులు ఉంటే ఇప్పుడు కేవలం 780 వార్డులు వచ్చినాయి. ఇది వాళ్లకు 550 వార్డుల నష్టం జరిగింది. మాకు అక్కడ 100 వార్డులు పెరిగినాయి. తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఏదైతే వాళ్ళకు 800-700 స్థానాల్లో ఉన్నటువంటి ఒక 1000 పైన ఉన్నటువంటి ఒక స్థానంలో వారికి ఇప్పుడు బీఆర్ఎస్ మొత్తం తగ్గి 550కి వచ్చి ఇప్పుడు కేవలం 13 మున్సిపాలిటీకే పరిమితమయ్యారు. 13 మున్సిపాలిటీస్కే. మరి ఇది ఎవరి పక్షాన తీర్పు అని ఒకసారి తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలి. అంతేకాకుండా మున్సిపాలిటీస్లో ఏదైతే జోన్ వైజ్ ఉందో 33 మున్సిపాలిటీస్ 2020లో 2026 నుంచి అయితే 55 నుంచి 230 తగ్గినాయి నార్త్ జోన్లో. ఈస్ట్ జోన్లో 220 తగ్గినాయి. సౌత్ జోన్లో 280 దాకా వాళ్ళు వచ్చారు. ఇది వాళ్ళకు వచ్చినటువంటి ఒక తగ్గినాయి. మనం ఎక్కడెక్కడ తగ్గినాయి నేను చెప్తాను. చాలా చోట మున్సిపాలిటీస్ బీఆర్ఎస్ పార్టీకు 45 to 60% లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇప్పుడు కేవలం 20 నుంచి 30% ఓట్లు మాత్రమే వారికి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో వారికి వచ్చినటువంటి సీట్లు చాలా తక్కువ. వారికి వచ్చినటువంటి ఒక 127 ఇప్పుడు వాళ్ళు 70 గెలిచినప్పటికి కూడా 2023లో 2023-22లో వారికి చాలా తక్కువ పర్సెంటేజ్ వచ్చినాయి. అయినా కూడా వాళ్ళు ప్రభుత్వం తర్వాత వచ్చారు. నేను చెప్పే పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు దాదాపు మొత్తం తెలంగాణలో దాదాపు భారతీయ జనతా పార్టీకి వారికి దగ్గరలో ఉండే. వారికి వచ్చినటువంటి మున్సిపాలిటీ కూడా చాలా తక్కువ ఉన్నాయి. అప్పటికే రూలింగ్ పార్టీకి డెఫినెట్గా ఒక 80% 70% రావాల్సిన పరిస్థితుల్లో వీళ్ళకి కేవలం 52% మాత్రమే వాళ్ళకు వచ్చినాయి. దీన్ని బట్టి ఏంటంటే వాళ్లకు రూలింగ్ పార్టీకి కూడా వాళ్ళు ఆశించినటువంటి సీట్లు వాళ్ళు రాలేదు. జనరల్గా లోకల్ బాడీ ఎలక్షన్స్ రూలింగ్ పార్టీకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో మన 29లో 28 భారతీయ జనతా పార్టీ గెలిచింది రూలింగ్ పార్టీ కాదు. ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్లో బీఆర్ఎస్కు ఒక్కడు కూడా రాలే. భారతీయ జనతా పార్టీకి ఫస్ట్ టైం మున్సిపల్ కార్పొరేషన్లో ఒక మేయర్ ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ తెలంగాణ ఈరోజు భారతీయ జనతా పార్టీ మేయర్గా తెలంగాణలో గెలిచింది. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ నాయకులకు, ముఖ్యంగా బండి సంజయ్ గారికి నేను ప్రత్యేకమైన అభినందన తెలుపుతా ఉన్నాను.